ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం VIP హెయిర్ కలర్ షాంపూ. కాల్ చేయండి, మీ ఇంటికి వస్తుంది పక్కా. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన జోర్దార్ వార్తలు తెచ్చేసిన. అమ్మలు అయ్యలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరు తయారుగా కూర్చున్నారా? ఇక సురు చేసుకుందాం మరి మన జోర్దార్. చలో ముందుగాల పెద్ద వార్తలు. సంకల్ప యాత్రను ఎక్కిరిస్తున్న పసుపు తమ్ముళ్ళు, మాటలను తిప్పికొట్టిన జగనన్న బాణాలు. కాంగ్రెస్ తీరును తప్పు పడుతున్న కుమారస్వామి, ఇట్లయితే పొత్తులకు ఎట్లా పోతారు సుమి? వేప చెట్టు గారుస్తున్నదట పాలు, సూసి పబ్బతి పడుతున్నారు జనాలు. పేకాట ఆడుతున్న 4వ సింహం మీద ఆఫీసర్లు అవుతున్నారట గరం గరం. పొలగాన్లకు వచ్చినాయి సంక్రాంతి సెలవులు, పొట్టు పొట్టెగరేస్తారు కావచ్చు పతంగులు. నకిలీ ఎరువులతోని రైతుల తిప్పలు, ఆఫీసర్లు పట్టుకొని పెట్టిర్రు కేసులు. సంకల్ప యాత్ర అయిపోయినాక ఇచ్చాపురం కాడ మీటింగ్ లా జగనాల్ సారు సర్కార్ను చంద్రాల్ సార్ను అడిగి కడిగిండు కదా. ఇక ముచ్చట్ల పసుపు తమ్ముళ్ళు లేని కోపాన్ని మీ దిగి తెచ్చుకున్నారు. మైకుల ముందట కూర్చొని జగనాల్ సార్ను పొట్టు అరుచుకున్నారు. ఆ టెంక జగనన్న బాణాలు కూడా ఆ తీర్లనే అరుచుకున్నారు అనుకో. మరి ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎట్లెట్లున్నదో ఒక పాటు చూద్దామా? చలో. ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేనట్టు, అభివృద్ధే జరగనట్టు, సంక్షేమమే లేనట్టు, అంతా దోచేస్తున్నట్టు, నోటికి ఏదొస్తే అది మాట్లాడినాడు. అసలు ఆ వ్యవసాయం అంటే ఏం తెలుసు, మీకు కష్టం అంటే ఏం తెలుసు, మీ కంపెనీలు అమాంతంగా మీ సొంత కంపెనీలు మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాగానే వేల కోట్లలోకి వెళ్ళిపోయినాయి, అది తెలుసు. రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు మీరు ఒకేసారి 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితికి మీరు వెళ్ళారు. లోటస్ పాండ్, పులివెందుల, ఇడుపులపాయ, కడప, ఇప్పుడు కట్టే విజయవాడ 3 లక్షల చదరపు అడుగుల అతి విలాసవంతమైన భవనాల్లో ఉండే వాళ్ళకి మీకేం తెలుస్తుంది ప్రజల కష్టాలు? జగనాల్ సార్ పాదయాత్రకు ఎన్ని పైసలు ఖర్చు చేస్తున్నాడో ఆ ముచ్చట కూడా చెప్పిండు. 300 చిల్లర రోజుల్లో 3,680 కిలోమీటర్లు తిరిగారు. 300 చిల్లర రోజులు, రోజుకి 50 లక్షలు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మీకు టికెట్ కావాలంటే ఇన్ని కోట్లు, ఇప్పుడు పార్టీ నడవాలంటే ఇన్ని కోట్లు, పార్టీలో చేర్చుకున్న వాళ్ళని కూడా మీరు ఇన్ని కోట్లు తెచ్చి కట్టండి అని చెప్పేసి మీరు పిలుస్తున్నారు. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు నాయకులు. జగనన్న మోడీ సార్ భయపడే ఇట్లా చంద్రాల సార్ను తిడుతున్నాడు అని చెప్పిండు. చంద్రబాబుని తిట్టేదానికా మీరు పాదయాత్ర చేసేది? చంద్రబాబుని తిట్టేదానికా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బహిరంగ సభల్లో మీరు ఉపన్యసించేది? మోడీ గారి నియంత కాబట్టి మోడీ పేరెత్తితే మళ్ళీ మిమ్మల్ని లోపలికి పంపిస్తాడనే భయం. ఈరోజు 2.5 సంవత్సరం శాసనసభ సమావేశాలకి శాసనసభలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకునే వాళ్ళు మీరు, మీ వైసీపీ ఎమ్మెల్యేలు. 5 సంవత్సరాలకి పార్లమెంట్లో గెలిపించి పంపిస్తే కేంద్రంతో పోరాడాల్సి వస్తుందని చెప్పి రాజీనామా చేయించి ఇంట్లో కూర్చోబెట్టారు మీరు. మీ మాటల తీరు ఈ రాష్ట్రంలో ఉండే రైతులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైట్ పేపర్ శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం, దమ్ముంటే ఆ పత్రాల్లో మేము ఇచ్చిన తప్పుడు లెక్కలుంటే బయట పెట్టండి. ఇక సోమిరెడ్డి సార్ ఇన్ని మాటలు మాట్లాడినాక రోజా కూకుంటుందా? ఆమె కూడా సోమిరెడ్డి సార్ కాడికి వెళ్ళి మొదలు పెడితే చంద్రాల సార్ దానికి వేసుకున్నది గట్టిగానే. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అదేంటో జనమే లేరు అంటున్నారు. నిజంగా సోమిరెడ్డి లాంటి వాళ్ళు నిన్న కనుక ఆ మీటింగ్కి వచ్చింటే కిందేసి తొక్కుంటారు. అంత జనం విసిగేస్తే రాలని జనం. సో జనం అంటే ఏంటి, ప్రజాబలం ఏంటని 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి అయితే అర్థం కాదు. చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి ఆయన ప్రెస్ మీట్లు పెడతారు. దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చారో కూడా మనం చూసాం. మరి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారట కదా మేడం. అండ్ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు వీళ్ళు అసెంబ్లీకి రారు కానీ జీతాలు తీసుకోవడానికి సిగ్గులేదా అని. నేను సూటిగా చెప్తున్నాను సోమిరెడ్డికి, 5 సార్లు ఓడిపోయిన నీకు మంత్రి పదవి తీసుకోవడానికి సిగ్గులేదా, మంత్రిగా జీతం తీసుకోవడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. అలాగే మీకున్న ఎమ్మెల్యేలు మీకున్న బలం చాలదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 23 మందిని తీసుకోవడానికి మీకు సిగ్గు లేదా? ఇప్పటికీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ మరి ఎమ్మెల్యేలుగానే అసెంబ్లీలో సంతకాలు పెడుతుంటే ఇంకా కూడా మీ పార్టీలో 4 మంత్రులు ఇచ్చినందుకు మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను.
మీకు సిగ్గుమానం ఉంటే వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు. రైతుల గురించి మాట్లాడుకుంటా ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవటమే కానీ రైతుల గురించి ఏ రోజైనా ఏమైనా చేశాడా అంటే వ్యవసాయం దండగాని తన బుక్కులో రాసుకున్న పెద్ద మనిషి. ఈరోజు ఆయన మంత్రులు వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే చాలామంది నవ్వుతున్నారు. కాబట్టి మనం మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉందా అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. అట్లనే వైజాగ్ గాలి మోటార్ డిపోలైన ముచ్చట మీద కూడా మాట్లాడిండు. మీరు చేసిన అటాక్ వల్ల ఏదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో తప్పించుకోవాలన్న ప్రయత్నం చేశారో ఎన్ఐఏకి ఈ కేసు మరి విచారణకు ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి దాంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. దానికి రెడీగా ఉండండి. కానీ ఈ మాటల తూటాలు చూస్తుంటే ఈ దమ్ముకయ్యే ఓట్లు గట్టిగానే అయ్యేటట్టు కొడుతున్నాయి కదా అని అనుకుంటున్నారు జనాలు. పొత్తుల సంసారం పొడిచినట్టే ఉంటదంటే గిదే కావచ్చు. నుల్లా కర్ణాటకలో పొత్తు సీట్లతో ముఖ్యమంత్రి అయిండు కదా కుమారస్వామి సారు. ఇక కుర్చీల కూసున కా నుంచి ఏడ్చినట్టే ఉన్నదట కొలువు. కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయనీకే పెద్దన్న లెక్కనే ఆసరైన కాంగ్రెస్ పార్టీ సారే పని చేయబోయినా కాళ్ళల్లా కట్టెబెట్టినట్టే చేస్తున్నదట. అవునుల్లా కుమారస్వామి సారే కుల్లా చెప్పిండు అందరి ముందటి ముచ్చట. కుర్దిల పడ్డ ఎల్కలేఖన అయిందట కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ముచ్చట. సీట్లు తక్కువ వచ్చినా బీజేపీలు గెలవద్దని చేయి గుర్తోళ్ళు మద్దతు ఇచ్చి కుమారస్వామిని సీఎం కుర్చీలో ఉసబెట్టిరు కదా. అయితే కూసున్న పుణ్యమే లేకుండా పోయిందట సారుకు. కర్ణాటకకు ముఖ్యమంత్రి కొలువు జనాలకు సేవ చేసినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీకి క్లర్క్ కొలువు చేసినట్టే అవుతున్నదట సారుకు. అగో ఆ తీవ్ర కాంగ్రెస్ పార్టీ లీడర్లు తిప్పలు పెడుతున్నారని ఇలేకలర ముంగట ఏడ్చినంత పని చేసిండు సారు. అరే ఏం పని చేయబోయినా కాళ్ళలో కట్టెబెట్టినట్టే చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇట్లా వేస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పుండ్రి. అసలే ముఖ్యమంత్రి కొలువులుండే, అటుగాక పాత ప్రధానమంత్రి కొడుకాయే. ఇట్లా తిప్పలు పెడితే ఎట్లుంటది చెప్పుండ్రి. అందుకనే నేను సీఎం నా కాంగ్రెస్ పార్టీ క్లర్కునా అనుకుంటా ఏడ్చినంత పని చేసిండు సారు. నిజమే, సీఎం కుర్చీలో ఊసోనిక మద్దతు ఇచ్చినంత మాత్రాన చెప్పినట్టు ఏయాలే ఇనాలంటే నడుస్తుందా? ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా? ఆయన కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్రంలో పేరు పతారా ఉన్న లీడరు. ఆయనను పట్టుకొని ఇట్లా వేస్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఈడికే పువ్వు గుర్తోళ్ళు కాంగ్రెస్ పార్టీని కుమారస్వామి సార్ను ఎప్పుడు ఇడగొట్టాలి, కుర్చీలకెళ్ళి ఎప్పుడు దించాలి, పువ్వు గుర్తు ముఖ్యమంత్రిని ఎప్పుడు చేయాలని చూస్తున్నారు. అదిగాక బీజేపీ మీద పోటీకి మహాకూటమి గట్టబోతున్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. గిసొంటి టైంలో ఇట్లా ఉన్నోళ్ళని తిప్పలు పెడితే నవీనోళ్ళ ముందల జారిపడ్డట్టు కాదా సారు అని కాంగ్రెస్ లీడర్లను అడుగుతున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. ఓ సూరక్క మల్లక్క బాయి కాడ మర్రి చెట్టు మాట్లాడుతున్నదట్నే పోయొద్దామా? ఏంది మర్రి చెట్టు మాట్లాడుతుందా? ఇది ఎక్కడి చిత్రం? మర్రి చెట్టు మాట్లాడేంది? అరే అవునే, నిజంగానే మర్రి చెట్టు మాట్లాడుతున్నదట. ఊరంతా పోయి ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి పబ్బతి పడుతున్నారు. అమ్మో, అట్లయితే మనం కూడా పోయి కొబ్బరికాయ కొట్టొద్దాం అక్క. లేకపోతే అందరు పోయి మనం పోకపోతే బాగుండదేమో. సరే సరే, స్నానం చేసి తయారుగుండు, పోయి దండం పెట్టుకొని వద్దాం. ఇగో గిట్లా ఊళ్ళో గింతేమన్నా కాగానే ఇగో గిట్లుంటుంది కదా ముచ్చట. అట్లనే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు అనే ఊళ్ళే యాప చెట్లకెళ్ళి పాలు వస్తున్నాయట. మరి గా ముచ్చటేందో అరుచుకుందామా పారి. ఇగో చూస్తున్నారా యాప చెట్టులకెళ్ళి పాలు ఎట్లా వస్తున్నాయో. బాటిళ్ళు గిలాసాలు పెట్టి పాలు పట్టుకొని తీర్థం లెక్కన తాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు అనే ఊళ్ళు ఉన్నది యాప చెట్టు. 4 దినాల సంది ఇరాం లేకుండా ఇగో గిట్లా పాలు గారుచుకుంటుంటున్నదట. ఇక ఈ ముచ్చట జనాలకు ఎరకాయ తూకుంటారా? చెట్టులకెళ్ళి పాలు వెళ్తున్నాయి, ఇదంతా దేవుని మహిమనే అని పసుపు కుంకుమ జల్లి ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి బతి పడుతున్నారు. ఇట్లా ఈ ఊరోళ్ళే కాదు, ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి చెట్టుకు దండం పెట్టుకొని చెట్టు పాలను తీర్థం లెక్కన ఆగిపోతున్నారు. మరి యాప చెట్టు పాలు కదా, చేదుంటాయి కావచ్చు అనుకోకూరి, తీయగానే ఉన్నాయట. అంతేనా తమ్మి? రూట్లో వేప చెట్టుకి పాలు కారుతున్నాయని జనంలో టాక్ వచ్చింది. అది నిజమా కాదనేసి చూడడానికి వచ్చాము. వచ్చి చూస్తే పాలు కారుతున్నాయి. అవి పట్టుకొని పాలు తాగి చూస్తే మంచిగా ఆరోగ్యంగా మంచిగా తీయగా ఉన్నాయి. సేమ్ మన వేప చెట్టుకు చేదు ఉంటుంది కాబట్టి వేప చెట్టుకు చేదు లేదు, మంచిగా ఈతకల్లాగానే తీయగా ఉంది. అందరూ పెద్ద మనుషులు చెప్తున్నారు ఆరోగ్యానికి మంచిదని. అంటే నేను మిర్కాన్పేట నుంచి వచ్చి అది నిజమా కాదా చూసి దర్శనం చేసుకొని మరి ఈ తీర్థం తీసుకొని వెళ్తున్నాను. వింటున్నారా? ఈత కళ్ళు లెక్కన తీయ ఉంటున్నాయట పాలు. ఇగో ఈ అక్కను అడుగుదాం ఏడుకెళ్ళి వచ్చిందో చెప్పక్క. హైదరాబాద్ నుంచి వచ్చినాము, గుట్ట కింద పాలు కారుతున్నాయంటే వచ్చినాము, తీర్థం తీసుకున్నాం. వీటికి మంచిగా అంటే వచ్చేసినాం. మాకు మొఖాల నొప్పులు అవి ఒళ్ళు నొప్పులు ఉంటే వచ్చినాం, మాకు మంచిగా అనిపిస్తున్నది. ఇట్లా వీళ్ళే కాదు, చెట్టు ముచ్చట ఎరకైన వాళ్ళంతా చెట్టును దర్శనం చేసుకొని సెల్ఫీ ఫోటోలు దిగి ఫోన్లతో వీడియోలు తీసుకొని పోతున్నారు.
సరే ఇట్లా దేవుని మహిమతోనే అవుతున్నదా లేకుంటే ప్రకృతి ఏవట్టి చెట్టులకెళ్ళి పాలు బయటకు వెళ్తున్నాయో తెలియదు గాని జనాలను చూస్తున్నారా? ఒక్కరు పోయి ఊదిబత్తీలు ముట్టిస్తే ఇంకోళ్ళు పోయి కొబ్బరికాయనే కొట్టి వస్తున్నారు. మరి దేవుని మీద నమ్మకంతో ఇట్లా చేస్తున్నారా లేకుంటే వాళ్ళు పోయిరు నేనెందుకు పోవద్దు అనుకొని పోతున్నారా? ఆ చెట్టు భక్తులకే తెలియాలి గాని కోపు చూస్తుంటే గుడి కూడా కట్టేటట్టే ఉన్నారు భక్తులు. అందుకనే మీరు కూడా దర్శనం చేసుకున్న లెవెల్ ఉంటే దబ్బున పోయిరాన్రి. ఊరి పేరు లేమూరు. పసుపు కుంకుమ ఊదిబత్తీలు కొబ్బరికాయ అయితే అది మరొకరి. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్ అని ప్రతి పోలీస్ అన్న ఇట్లా సాయి కుమార్ సార్ చెప్పిన డైలాగు తప్పకుండా తలుచుకుంటారు. కొలువు కూడా గట్లనే నిజాయితీగా చేస్తారు. కానీ అందరు పోలీసు వాళ్ళు గట్లనే ఉండాలంటుంటారా? వాళ్ళకు మనసు ఒప్పుతుందా? పాడిన పాట ఇప్పిన మూత ఆడిన ఆట ఆపాలంటే ఆపుతారోలా? అందుకనే చూడుర్రి ఏం చేస్తున్నారో. వరే వా చూడుండ్రి పసందు కూర్చొని ఎట్లా ఆడుతున్నాడో ఆట. ఆడుండ్రి సారు ఆడుర్రి. జోకర్ కావాలన్నా ఎక్క కావాలన్నా సారు తీసుకోండి సారు తీసుకోండి. పక్కకు మందు సీసా చేతుల సిగరెటు పాయ గుడాలుంటే ఇంకా మంచిగుంటుండే కదా సారు. అయ్యో అయిపోయినట్టున్నాయి లేకుంటే పని మీద వాడి యాది మర్చినట్టున్నాడు సారు. ఇగో ఈడ కళ్ళద్దాలు పెట్టుకొని పత్తాలు మలుపుకుంటూ ఆడుతున్న సార్ పేరు శ్రీనివాసరావు. విజయవాడ బెటాలియన్లో RSI కొలువు చేస్తున్నాడు. అయితే భవానీపురం పోలీస్ స్టేషన్లో ఉన్న అకామిడేషన్ కేంద్రంలో ఇగో ఇట్లా పేకాడ షురూ చేసిండు తోటి పోలీసు వాళ్ళని ఎంటేసుకొని. అగ చూడుర్రి ఎంత పురుసత్తుగా సీరియస్గా ఆడుతున్నాడు ఆట. బాగానే పైసలు వస్తున్నట్టున్నాయి సారు కాటలా. ఇవాళ ఒక్కరోజే కాదు సార్ దినం ఇట్లనే మందు దాగుడు పేకాట ఆడు ఇదే పనట ఈ 4వ సింహానికి. ఈయన జడింది గాక ఏంటో సోపతి కానిస్టేబుల్ అని పెట్టుకొని మందు తాగుతాడట ఆటలా ఆడతాడట. ఇట్లా ఆటలాడనీకే ఇదేమన్నా ఇల్లు అనుకుంటున్నాడా? పోలీసులుండే జాగా ఎంత నిజాయితీగా ఉండాలి ఇటువంటి జాగాల. అసొంటి కాడనే ఇట్లా పేకాడ దుకాణాలు తెరిస్తే ఏమనాలి చెప్పురు ఇటువంటి పోలీసును? ఎవరన్నా ఆడుతుంటే పట్టుకోవాలి, వద్దురా సంసారాలు ఖరాబ్ అవుతాయి అని చెప్పాలి. నలుగురికి చెప్పేటోడే ఇట్లా సిగ్గు లేకుండా పేకాటలాడితే ఏమంటే సిగ్గు వస్తుంది, ఏం చేస్తే బుద్ధి వస్తుంది ఇసంటి వాళ్ళకు? జర్రంతనన్నా దేవుడు పెట్టింది ఉండాలే కదా అని తిడుతున్నారు చాలా మంది. అయ్యా ఆంధ్ర పోలీస్ మంత్రి చినరాజప్ప గారు చిన్నగా గిసంటోళ్ళ మీద కూడా నజరేయండ్రి సారు అని కోరుతున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. నేటి బాలలే రేపటి పౌరులు. అసోంటి కాబోయే పౌరులను ఎట్లా చూసుకోవాలుల్లా? వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఆకలి అనేదే ఉండొద్దని సన్న బియ్యం బువ్వ పెట్టించి చదువు చెప్పిస్తున్నాడు సీఎం కేసీఆర్ సారు. కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల సుడురుల్లా పిల్లగాళ్ళు ఎంత గోసపడుతున్నారో. బడిగంట మోగేసరికి బళ్ళుండాల్సిన పిల్లలు అగో తువ్వాల బట్టి భిక్షాటన చేస్తున్నారు. ముందు తరానికి బాట చూపేయాల్సిన వీళ్ళు బజార్ల బిచ్చమెత్తే పరిస్థితిలో ఎందుకున్నారు? చదువుకోవాల్సిన విద్యార్థులకు గింత దౌర్భాగ్యం ఏమొచ్చింది కావచ్చు? అగో ఏందో నినాదాలు చేస్తున్నారు ఇనురుల్లా. అసలు ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారో ఇగో గీ తమ్ముడు చెప్తున్నాడు. ఇందారారి చెప్పు తమ్మి ఏంది మీ పరిస్థితి? రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము దానం భిక్ష వేయడానికి అని చెప్పేసి ఈరోజు భిక్షాటన చేస్తున్నాం. కాబట్టి మీ వంతుగా మాకు ఎంత కొంత సహాయం చేయండి. ఓర్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు బిచ్చమెత్తుడేంది అని పరేషాన్ కాకుండా ఇగో అసలు ముచ్చటినూరి. పట్టణంలో వెనుకబడిన తరగతుల హాస్టల్కి సంబంధించిన బీసీ హాస్టల్ విద్యార్థులు అందరూ రోడ్డెక్కి భిక్షాటన చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళకు గత రెండు నెలలుగా అన్నం కరెక్ట్ ఉండడం లేదని, కనీస వసతులు లేవని, కనీస వసతులకు సంబంధించిన సౌకర్యాలు లేవని చెప్పేసి వీళ్ళు మొరపెట్టుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది బాత్రూమ్ లేట్లకు సంబంధించిన సమస్య మీద మేము పోరాటం చేయబట్టి. అయినా సుద్ధి ఇప్పటి వరకు ఆ సమస్య సాల్వ్ కాలేదు. బీసీ హాస్టల్లో ఇంటర్మీడియట్ సంబంధించిన పిల్లలు సుధా ఉండడం జరుగుతుంది. HMS హాస్టల్ అంటారు దాన్ని. అయినా ఇప్పటి వరకు పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు సపరేట్ మెనూ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ మెనూను సుధా పాటించలేని దాఖలాలు లేవు. ఈరోజు దాన్ని ప్రశ్నిస్తే స్పందించని అధికారులు, పట్టించుకొని అధికారులే ఉన్నారు తప్ప దాని మీద చర్య తీసుకునే అధికారులు ఏనాడు లేకపోయిండు. 2 సంవత్సరాలు అవుతుంది మేము పోరాటం చేయబట్టి. కర్రీస్ చేయడం 80 మందికి పెట్టడం చేస్తుంది. అద్దాకలితో వీళ్ళు అలమటించి పోవట్టి గత 2 నెలలు అవుతుంది. అయినా సుద్ధా పట్టించుకొని దాఖలాలు లేవు. ఇన్నరా సౌలతులు చక్కగా లేక తిండి చక్కగా లేక అవస్థ పడుతున్నారట పిల్లగాండ్లు. ఇక గిన్ని ఇబ్బందులు ఉన్నాక అధికారులకు చెప్పినాక కూడా మరి ఎందుకు చెవిన పేను వారన్నట్టు చేస్తున్నారో ఏందో కదా. స్నాక్స్ పెట్టి దాంట్లో మొత్తం ఇదే పరిస్థితి. ఇదేంటని మేము ఉన్నతాధికారులు వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు, మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోతారు. ఇన్నరా అక్కడికి చెకింగ్ చేసే సార్లు వచ్చినా కూడా వాళ్ళని కలవనీయరట. ఇట్లా కాదని చెప్పే అగో అట్లా రోడ్డు మీదకి ఎక్కిర్రు. మరి ఇట్లా భిక్షాటన చేసిన పైసలను ఏం చేస్తారు తమ్మి?
జమ్మికుంట పట్టణం మొత్తం తిరిగి భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుల్ని ఇదే ప్రభుత్వానికి మేము తిరిగి హిన్నారులా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థుల గోస అధికారులు పైసలు లేవని వంక చెప్తున్నారు. మేమే బిచ్చమెత్తిస్తాం అప్పుడన్నా బాగు చేస్తారేమో అని అంటున్నారు. అరే ఓ పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పిల్లలకి ఎసోంటి తక్లీఫులు రావద్దని మంచిగా కడుపు నిండా తినాలని సన్నటి బువ్వ పెట్టుకుంటా చదువుకునే పిల్లలు చక్కగా ఉంటే దేశం చక్కగా ఉంటది అని మంచిగా బడి పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలని అధికారులకు చెప్తుంటే ఎందుకు కేసీఆర్ సార్కు గిట్లా తలొంపులు తెచ్చే పనులు చేస్తున్నారో ఏందో ఈ అధికారులు. దేవుడు వరం ఇచ్చినా అయ్యగారు అడ్డం పడ్డట్టు చేస్తున్నారు. ఈ ముచ్చట కేసీఆర్ సార్ కెరకైతే ఎంత బాధపడతారు సారు. ఓ సార్లు అగో హాస్టల్ పిల్లల గోస పట్టించుకోరి. సీఎం సార్ కెరకైతే మీ పరిస్థితి ఏందో తెలుసుకొని వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోరి. సంక్రాంతి పండుగ వచ్చింది, ఇక పొట్టెగురుడే. అవును, ఫస్ట్ ఏమేమి మాట్లాడాలి? ముందుగాల రాజుగారి దగ్గరికి పోయి నా టప్పాలు నాకు ఇయ్యమనాలి. ఏంది సుజాత ఏమో చిన్నపిల్లగాళ్ళ లెక్కనే మాట్లాడుతున్నది అని అనుకుంటున్నారా? ఇగో మీరే ఈ వార్త చూడురి. ఇప్పటిదాకా మా సుజాతమ్మ ఎగురుకుంటా చెప్పిన ముచ్చట మీ గురించే. పిల్లగాళ్ళు బళ్ళకు సంక్రాంతి సెలవులు ఇచ్చిర్రు. వాకిట్ల సంక్రాంతి ముగ్గులు, ఇంట్ల పిండి వంటలు, గంగిరెద్దుల గంతులు, ఊరువాడ భోగి మంటలు. అబ్బబ్బబ్బబ్బా, ఇక సంక్రాంతి పండుగ అంటే ఊరూర ఇదే సందడిగా అనిపిస్తుంది కదా. అందుకే తెలంగాణ సర్కారు పిల్లగాళ్లకు బడి సెలవులు ఇచ్చింది. 11వ తారీఖు కానుంచలి అంటే రేపటి సంధి 17వ తారీఖు దాకా, అంటే వారం రోజులు సెలవులు అన్నట్టు. ఇక వారం రోజులు పిల్లగాండ్ల ఆటలకు హద్దు అనేది లేకుండా ఎగురుతూనే ఉంటారు. కానీ కొంతమంది పిల్లగాండ్లు పాత ఆటలు ఏ ఆడకుండా సెలవులు వచ్చిందంటే చాలు సెల్లులలో మూతులు పెట్టి తీయకుండా కూర్చుంటారు. అట్లా సెల్లు వచ్చి ఆడు కంటే 10 మంది దోస్తులతో కలిసి ఇగో గిసొంటి ఆటలు ఆడుకుంటే మానసిక ఉల్లాసం కలుగుతుంది. అట్లనే గాలిపాటాలు ఆడే పిల్లగాండ్లు బంగ్లాలెక్కి గాలిపాటాలు ఎగిరేసేటప్పుడు జర్రంత జాగ్రత్త బిడ్డ. మీదికి చూసుకుంటా వెనుకకు జారిపడ్డారు అనుకో ఈదరపోయి బాధరైతుంది. అట్లనే చెర్లల్లో బాయిలలో ఈతలు కొట్టబోతే ఈత వచ్చేటోళ్ళు ఎంబడే పొర్రి. పబ్లిక్ ఎంత చెప్పినా ఈయనని పిల్లగాళ్ళు ఉంటారు కొంతమంది. అసంటోళ్ళను ఓ కంట కనిపెట్టుకుంటుండ్రి. పిల్లగాళ్ళు జర్ర అంత పైలం ఉర్రా. అబ్బబ్బబ్బబ్బా, రోజుకో తీరు బట్టెవాజిగాళ్ళు చేసే బట్టెవాజి పనులు బయట పడుతున్నాయి. రోజుకో తీరు మందిని ముంచే పనులు చేస్తూనే ఉన్నారు. అరే గిసొంటోళ్ళని ఏం చేస్తే మంచుకుంటున్నా, మరి వాడు ఏం చేసిండు, ఎట్లా దొరికిండు అనేది మా వాళ్ళు చెప్తున్నారు. చూడండి. అది బస్తా మీద బస్తా పడితే వస్తలేండి. అది ఎర్రకారం పొడినట్టున్నది కదా, దీన్ని కూడా ఏదైనా రంగు కలిపి కల్తీ చేస్తానులా ఏంది? అగో గీ సారు పరీక్ష పడుతున్నాడు కదా చూద్దాం అని అనుకుంటానులా ఏంది? కానీ ఇది ఎర్రకారం కాదుల్లో, తోటకు చల్లే ఎరువు పొటాష్ బత్త. మరి గసంటి మందులు గీ సారు నోరుతో పరీక్ష పడతాండేంది? ఏం కాదా అని అనుకుంటున్నారా? ఏం కాదు, ఎందుకంటే అది ఎరువు బత్త అయితే కదా. ఉప్పుకు రంగును అద్ది ఇగో ఇతర రైతన్నలను ముంచనీకి ఐపీఎల్ ఎరువు కంపెనీ పేరుతోటి చేసిన నకిలీ ఎరువుల బస్తాలు ఇవి. ఇక ఇక్కడ సొక్కం పూస లెక్క నిలబడి ఉన్నాడు చూస్తాన్లా, వీడే బందిని ముంచే ఈ ఉద్దారకం గల పని చేస్తున్నాడు. వీన్నో ఎట్లా మన్నువయ్యా, వీనికి చేతులు ఎట్లా వచ్చినాయోగా రైతన్నలు ముంచనీకే. కడుపు కట్టుకొని బుక్కెడు నీళ్లు దాక్కుంటా ఉప్పుడు ఉపాసం వండుకుంటా 6 కాలం కష్టపడి పంట పండితే గిట్టుబాటు ధర లేకపోయినా కూడా నష్టం వచ్చినా కూడా నిన్ను ముంచద్దు అని నువ్వు ఇచ్చే ఎరువులకు పైసలు కడతారు కాదురా. వాళ్ళ ఉసురు తలగదిరా, నీకు వాళ్ళ పిల్లల ఉసురు తలగదిరా, నీ చేతులకు జట్టలు బుట్ట. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందంటే గుంటూరు జిల్లా త్రిపురాంతకం మండలం సోమపల్లి అనే ఊళ్ళో జరిగింది. నకిలీ ఎరువులు అమ్ముతున్నారు అని ఎవరో మతలావు చెప్పితే విజిలెన్స్ ఆఫీసర్లు వచ్చి ఐపీఎల్ కంపెనీ అధికారుల సమక్షంలో పరీక్ష పడితే అవి నకిలీ అని తేలినాయట. అక్రమ నిల్వలు పొటాష్ ఎరువులు నిల్వ ఉన్నాయని ఒక గోదాంలో ఒక అజ్ఞాత సమాచారం మేరకు మేము వచ్చి రైడింగ్ చేయడం జరిగింది. దీంట్లో మేము మొత్తం తనిఖీ చేయగా నిల్వలు ఇక్కడ ఉన్నాయి. సుమారు 3,70,000 రూపాయలు నిల్వ చేసే ఈ పొటాష్ ఎరువులను తనిఖీ చేసి సీజ్ చేశాము. ఉప్పుకు రంగును అద్ది పొటాష్ బత్తాని అమ్ముతున్నారట. అట్లా మొత్తం 624 బస్తాలు దొరికినాయి అటనుల్లా. ఇంకా తెలియకుండా ఎంతమంది రైతన్నలకు అమ్మిండో ఏమో ఈ గిరం తక్కువడు. ఈ నకిలీ ఎరువులు కర్ణాటక రాష్ట్రంలో తయారై మన కాడికి వస్తున్నాయి అటనుల్లా. ఇప్పటికే పురుగు మందులు కలితే, విత్తనాలు కలితే, ఇక ఈ ఎరువులను కూడా కల్తీ చేయబట్టే ఈ దొంగ బట్టవాజిగాళ్ళు. ఇక రైతులు ఎట్లా బాగుపడతారా వారే? అయ్యా అధికారులు,
ఏం చేస్తారో ఏమో గాని ఇసొంటి అమ్ముడు కాదు, తయారు చేయాలంటేనే దడ పుట్టేటట్టు చేయరు సారు. కాస్త పుణ్యం ఉంటది, మీరున్నారన్న భరోసాతోటన్న ధైర్యంగా ఉంటాం సారు అని అంటున్నారు రైతన్నలు. సమస్త విశ్వం ఎంత అందమైందుల్లా, అందులో దేవుళ్ళు ఇష్టపడి నిర్మించుకున్న సౌందర్యవంతమైన స్వర్గం లాంటి ఇల్లు ఈ భూలోకం అంటారు కొంతమంది వేదాలు బోధించేటోళ్ళు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ లోకంలో ఉన్న కొన్ని జీవరాశులను మాత్రం చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుందిలా. కొన్ని జీవరాశులు చిత్ర విచిత్రంగా కూడా ఉంటాయి. అందులోకెళ్ళి ఒకటి మీకు చూపిద్దామని పట్టుకొని వచ్చిన చూడురి. అగా భూలోక స్వర్గం అని చెప్పి ఈ పాముని చూపిస్తున్నారేంది? ఆయన పామేంది పిచ్చి తలకాన్ని కలిగి ఉన్నది. అగో మళ్ళా నీళ్ళల్లో చేపలు నేర్క తింటున్నది కదా అని అనుకుంటున్నారా? కానీ ఇది పాము కాదుల్లా, పాము లాంటి ఆకారాన్ని పోలిన మెడ ఉన్న పక్షి. ఇది ఎక్కువ అమెరికా దేశంలోనే జీవించుతుందట. దీన్ని డార్టర్ స్నేక్ బర్డ్ అని అంటారట. ఇంతకీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ చిత్రమైన అందమైన పక్షులు లేకుండానే అవుతున్నాయటనులా. దునియాల వాతావరణ కాలుష్యం చేయబట్టి కొంతమంది పబ్లిక్ దీని మాంసం గుడ్లు తినుడు చేయబట్టి ఈ అందమైన పక్షి జాతి అంతా లేకుండా అయిపోయే కాడికి వచ్చిందట. ఇవేంది ఇంకా ఎన్నో రకాల అందమైన పక్షులు కూడా లేకుండా అవుతున్నాయట అని పర్యావరణ శాస్త్రవేత్తలు బాధపడుతున్నారులా. ఇప్పుడు ఈ పక్షులు వరంగల్ జిల్లాలో ఉన్న పాకాల, లక్నవరం, రామప్ప చెరువుల చుట్టూ తిరుగుకుంటా చూసేటోళ్ల చేత వారెవ్వా అనిపించుకుంటున్నాయట. కానీ మనుషుల నిర్లక్ష్యం వల్ల ఇసొంటి ఇంకా ఎన్ని అందమైన పక్షులు కనిపించకుండా అవుతున్నాయో. కాబట్టి జనాలు కాస్త వాతావరణాన్ని కాలుష్యం చేయకొర్రి ఇసొంటి జీవాలను కాపాడిన వాళ్ళు అవుతారు. సంకల్పయాత్రను ఎక్కిరిస్తున్న పసుపు తమ్ముళ్ళు, మాటలను తిప్పికొట్టిన జగనన్న బాణాలు, కాంగ్రెస్ తీరును తప్పు పడుతున్న కుమారస్వామి. ఇట్లయితే పొత్తులకు ఎట్లా పోతారు సుమి? వేప చెట్టు గారుస్తున్నదట పాలు, సూసి పబ్బతి పడుతున్నారు జనాలు. పేకాట ఆడుతున్న 4వ సింహం మీద ఆఫీసర్లు అవుతున్నారట గరం గరం. పొలగాన్లకు వచ్చినాయి సంక్రాంతి సెలవులు, పొట్టు పొట్టెగరేస్తారు కావచ్చు పతంగులు. నకిలీ ఎరువులతోని రైతుల తిప్పలు, ఆఫీసర్లు పట్టుకొని పెట్టిర్రు కేసులు. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్న మాట అంటాం, ఊళ్ళనే ఉంటాం, చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. VIP హెయిర్ కలర్ షాంపూ కాల్ చేయండి, మీ ఇంటికి వస్తుంది పక్కా.